వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. ఉప్పాడ తీర ప్రాంతం ఈశాన్య ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన మత్స్యకార గ్రామాలలో ఒకటి. బంగాళాఖాత తీరానికి అతి దగ్గరగా ఉండడం వల్ల ఇక్కడి ప్రజలు తరచుగా అలల ఉధృతికి గురవుతూ చాలా కాలంగా ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి సంవత్సరం మాన్సూన్ కాలంలో అలలు బలంగా దూసుకొచ్చి గ్రామం వైపు నేలను కోస్తుండడం ఇళ్లకు ప్రమాదం కలిగించడం సాధారణంగా మారిపోయింది. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఉప్పాడ రక్షణ గోడను నిర్మిస్తే తమ ప్రాణాలకు భరోసా ఉంటుందని అక్కడ ప్రజలు అంటున్నారు. రక్షణ గోడ కడితే సముద్రం నుండి దూసుకొచ్చే అలలను అడ్డుకుంటుంది. బలమైన రాళ్లు, సిమెంట్ బ్లాకులు, జియో ట్యూబ్లు వంటి పదార్థాలతో నిర్మిస్తే గాని సముద్రపు బలమైన అలలను అడ్డుకోగలుగుతుంది. అలల తీవ్రతను తగ్గిస్తూ తీరాన్ని నెమ్మదిగా స్థిరపరిచే విధంగా ఇది పనిచేస్తుంది. గోడ నిర్మాణం వల్ల సముద్రం లోపలికి చేరే ఇసుకని కూడా నియంత్రించవచ్చు. దాంతో భూగర్భం కోసుకుపోవడం తగ్గుతుంది. ఉప్పాడ రక్షణ గోడ వల్ల ఇక్కడ మత్స్యకారులు, చిన్న వ్యాపారులు చేసుకునేవారు తీరానికి దగ్గరగా ఉన్న ఇళ్లు, రహదారులు మరింత సురక్షితంగా మారతాయి. పరిశ్రమలు, పర్యాటక రంగాలకి కూడా ఇది సహాయపడుతుంది. ఈ గోడ పూర్తిగా సిద్ధమైతే సముద్రపు అల్లకల్లోలం సమయంలో గ్రామానికి గట్టి రక్షణ లభిస్తోంది. తీర ప్రాంత అభివృద్ధికి ఇది ఒక ముఖ్యమైన అడుగుగా భావిస్తున్నారు. ఉప్పాడ రక్షణ గోడ నిర్మాణం కోసం తన ప్రయత్నం ముమ్మరం చేస్తానని తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా హామీ ఇచ్చారు. ఉప్పాడ తీర ప్రాంత రక్షణకు సీ ప్రొటెక్షన్ వాల్ కోసం 323 కోట్లతో ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నాయి. ఉప్పాడ కోత నివారణకు రక్షణ గోడ అవసరాన్ని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ దృష్టికి పవన్ కళ్యాణ్ తీసుకువెళ్లి నిధుల కోసం ప్రత్యేకంగా మాట్లాడనున్నారు. దీంతో పవన్ పై సర్వత్రా ప్రశంసలు కురుస్తూ ఉన్నాయి.